వచ్చింది ఇది డిబేట్. మహేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మహేష్ గారు, ఎందుకు ఈ బిల్లుని కాంగ్రెస్ పార్టీ ఆర్ ఇండియా కూటమి చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది? వికే గారు, ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్న జమానా చూస్తే ఒకప్పటి రాజకీయాలు అయితే డెఫినెట్గా కావు. అంటే వాజ్పేయి గారు సొంత మాటల్లో చెప్తారు, నేను నెహ్రూతో ఇంత ఫైట్ చేసినా సాయంత్రం కల్లా మేము కలిసి మళ్ళీ ఆప్యాయంగా మాట్లాడుకునే సంస్కారము సంస్కృతి రాజకీయాలు ఉండేది. వారికి ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా రాజీవ్ గాంధీ గారు రియాక్ట్ అయ్యి వారిని వెంటనే అమెరికా పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారని. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఒక గౌరవంగా సముచిత గౌరవంతో చూసే రాజకీయాల రోజులు కావు. ఇవేంటి, ఏ రాజకీయాలు ఇవి? వెండెట్టా పాలిటిక్స్కి ఇది యుగం. వెండెట్టా పాలిటిక్స్ అంటే ప్రతీకార కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి యుగం ఇది. ఈ యుగంలో ఈ 130వ పార్లమెంట్ రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే భారత సర్కార్ తెచ్చిందో దీన్ని మేము 100% విత్ ఆల్ సోల్ అండ్ హార్ట్ వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే, ఒకటి, ఇది మేము ఎన్నికల ముందే రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పిండు అనేక ప్రచార సభల్లో, వీళ్ళు వస్తే రాజ్యాంగానికి వీళ్ళు చేటు చేయడానికే వస్తారు, మళ్ళీ ఒకసారి వస్తే ప్రజలారా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎందుకు ఈరోజు అర్థమవుతుంది ప్రజలకు కూడా. ఏమంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్ట్రక్చర్ను, బేసిక్ స్ట్రక్చర్ను డిస్టర్బ్ చేసేటువంటి అమెండ్మెంట్ బిల్ ఇది. మామూలు బిల్లు కాదు. అంటే బయట మాట్లాడుతున్న దానికి రాజకీయ నాయకులు అవినీతి చేస్తే శిక్షించొద్దా? ఎస్, శిక్షించాలి. దానికి చట్టాలు ఉన్నాయి, దానికి కోర్టులు ఉన్నాయి, దానికి ఇంకోటి. భారత రాజ్యాంగము ఏం చెప్తుందంటే, ఇది దాని దృష్టిలో, భారత రాజ్యాంగం దృష్టిలో ఈ దేశంలో ఉన్న పౌరులందరూ సమానం. రైట్ సార్? దేశంలో ఉన్న పౌరులందరూ సమానమని మరి ప్రతిపక్ష రాజకీయ నేతల మీద అస్త్రం ఎక్కువ పెట్టేటట్టుగా లేదా వాళ్ళని హరాస్ చేసేటట్టుగా ఉపయోగించుకోవడానికి ఒక బిల్లు తెస్తున్నారు. ఎందుకు అది? 30 రోజులు వారు చెప్పారు, అంటిల్ యూ ప్రూవెన్ గిల్టీ యూఆర్ ఇన్నోసెంట్. ఇది మన దేశ రాజ్యాంగం మౌలిక సూత్రం, మన న్యాయశాస్త్రం చెప్తున్న మౌలిక సూత్రం. అట్లాంటి సూత్రంలో మీరు ఒక కేసులో అరెస్ట్ చేసి మీరు అన్నారు 2 వీక్స్ 14 డేస్లో బెయిల్ అడగవచ్చు. 14 డేస్లో కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది అనుకోండి, 28 డేస్కి మళ్ళీ అడగవచ్చు. అప్పుడు కూడా రిజెక్ట్ చేస్తే, మీకు ఉదాహరణ చెప్పిన, లైవ్లీ ఉదాహరణ, తెలంగాణ ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు జన్నారం ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ మీద ఏదో డ్రోన్ ఎగిరేసిండ్రు అనేది ఇది కేసు. దానికి వాస్తవంగా న్యాయంగా చూస్తే 500 రూపాయల ఫైన్ వేసే కేసు. అది కేవలం 500 రూపాయల ఫైన్ వేసే కేసు. పార్లమెంట్ సమావేశాలు అటెండ్ కావడానికి పోతుంటే ఎయిర్పోర్ట్లో నుంచి అబ్డక్ట్ చేసి, అంటే డిటైన్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టి 16 రోజులు పెట్టారు అట్లాంటి పిట్టి కేసు మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు వారు. అలా ఒకవేళ రేపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ 3 సంవత్సరాల్లో ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలను వీళ్ళు టార్గెట్ చేయడమే గ్యారంటీ ఏముంది? మేము కూడా చాలా గొప్ప ఉద్దేశంతో ఎన్నికల్లో ఒక గొప్ప సంస్కరణ తీసుకొస్తున్నామనే పేరుతో ఈవీఎంలు తెచ్చినాం. మేము మా ప్రభుత్వ హయాంలోనే కదా ఈవీఎంలు ఇంట్రొడ్యూస్ చేసింది సిస్టమ్. అవి ఎంత మిస్యూజ్ అవుతున్నాయి. లాస్ట్కి అమెరికన్ ప్రెస్ సెక్రటరీ కూడా స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది ఈవీఎం భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న తీరు. ఇక ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలు, ఓట్ చోరీ గురించి మీకు రీసెంట్గా తెలుసు. అంటే లక్ష్యాలు గొప్పగా మేము ప్రారంభించినవి కూడా మిస్యూజ్ అవుతున్నాయి. ఈ వెండెట్టా పాలిటిక్స్ జరుగుతున్న ఈ రోజులలో మీరేంటి, ఒకటి, వెండెట్టా పాలిటిక్స్కి అవకాశం ఇచ్చే బిల్ ఇది. 2, ఇట్స్ ఎ క్లియర్ కట్ వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? దెర్ ఈజ్ అ ప్రొసీజర్. కంప్లైంట్ ఇస్తారు, ఎఫ్ఐఆర్ కడతారు, అరెస్ట్ చేస్తారు, ఛార్జ్షీట్ వేస్తారు, ట్రయల్ జరుగుతుంది, ఫైనల్ వర్డ్ ఇచ్చిన తర్వాతనే అప్పటి వరకు వాడి మీద అవును. ఇక్కడ ప్రొసీజరల్ డిస్టర్బెన్సెస్ ఏమీ ఈ బిల్లో చేయట్లేదు కదా. ఈ బిల్లు ఏం చెప్తుంది? 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా అతను పదవీచ్యుతుడు అవుతాడు. రైట్? 30 రోజులు జైలుకు పంపేది పార్లమెంట్ కాదు, కేంద్ర ప్రభుత్వము కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. 30 రోజులు జైలుకు పంపేది ఎవరు? కోర్ట్ ఆఫ్ లా కదా. కోర్టు జైలుకు పంపారు అని అంటే మీరు ఇన్నోసెంటా, మీరు గిల్టా తర్వాత పక్కన పెట్టండి. ఒక పరిపాలన ప్రభుత్వంలో ఒక కీలకమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రో, మంత్రో, ప్రధానమంత్రో, కేంద్ర మంత్రి ఎవరో ఒకళ్ళను కోర్టు 30 రోజులు జైల్లో కూర్చోబెట్టిన తర్వాత 31 రోజు పదవి తర్వాత బయటకు వచ్చినాక నువ్వు మళ్ళీ లా స్టూడెంట్, నేను సబ్మిషన్ చేస్తాను. ఇప్పుడు హీనియస్ క్రైమ్స్ అంటాం. హీనియస్ క్రైమ్స్ అంటే 7 and more years కంటే పనిష్మెంట్ ఉంటే 7 సంవత్సరాలు ఆ పైన శిక్షార్హమైన నేర. మేము లోపలేస్తాం, మీ పదవులు పీకేస్తాం, బట్ మీరు మాత్రం మమ్మల్ని క్వశ్చన్ చేయాలి. కోర్టుల పని. చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 53 రోజులు జైల్లో పెట్టింది.
కోర్టే కదా, కోర్టు వల్లే కదా ఉన్నది ఆయన. అఫ్ కోర్స్ నేను అదే కేసు అంటున్నా. పెట్టింది ప్రభుత్వము, బట్ ఫైనల్ గా ఆ. పబ్లిక్ ఏం జడ్జిమెంట్ ఇచ్చారు? పబ్లిక్ జడ్జిమెంట్ వేరు. నేనేమంటున్నా, ఆ. అది ప్రూవ్ అయిందా? ప్రూవ్ కాకపోవచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోవడాన్ని మీరు సమర్థిస్తారా? డెఫినెట్ గా దిగిపోవాలండి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే ఇంకో అంటున్నా నాయుడు సార్. గారు కావచ్చు, ఇప్పుడు ఇంకో అది రెడ్డి గారు ప్రూవ్ కాని కావచ్చు. కేసు విషయంలో గత Definitely గా దిగి ప్రభుత్వం మార్పు టార్గెట్ see, చేస్తే point నేను ఇదే ఇక్కడ. అంటున్నా. ఈ రోజు నడుస్తున్నది మీరు కరెక్ట్ చెప్పారు, ఇదే ప్రజలకు అర్థం ఇప్పుడు కావాల్సింది కూడా ఇదే. అది రేవంత్ రెండు రెడ్డి గారు తెలుగు కావచ్చు, రాష్ట్రాల్లో సిద్ధరామయ్య అర్థం గారు కావాల్సింది ఇదే. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సిద్ధరామయ్య గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎంకే స్టాలిన్ గారు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒకవేళ జైలుకి వెళ్ళడం అంటూ జరిగితే 30 రోజులు అందులో ఉండి నేను పాలిస్తా, నేను బయటికి రాను అని అంటే ఎట్లా కుదురుతుంది? ఈ చట్టం జస్ట్ ఆయన పక్క పెడుతోంది. మీ పార్టీయే ఇంకొకరిని పెట్టుకోండి, ఆయన బయటకు వచ్చినాక మళ్ళీ పెట్టుకోండి. నేనేమంటున్నా సార్, ఆయనను బయటకు పెట్టడానికే లోపలేస్తే ఎట్లా ఇస్తారు? అది మీరు అనుకున్నారా? EVM న్యాయ వ్యవస్థ ఉంది. అమెరికా లాంటి దేశం చేయని సాహసం మేము చేస్తున్నామని గర్వంగా చెప్పుకున్నాం. మేము న్యాయ ఈవీఎంలతోనే వ్యవస్థ దొంగచాటున ఉంది అధికారంలోకి వస్తున్నారు ఈ రోజు. న్యాయ వ్యవస్థ ఉంది కదా. ఆ వ్యవస్థలో ఇది లేదు కదా. న్యాయ వ్యవస్థ అసలు మీకు ఇంకొక మాట చెప్పాను వెంకటకృష్ణ గారు, ప్రజలు కూడా ఆలోచించాలి. ఎవరు ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎన్నుకోబడిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు దీనికి లోబడి పనిచేయాలంటే అసలు దీన్ని శాసిస్తున్నది ఎవరు? ఐఓ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటారు. అంటే క్షేత్రస్థాయిలో అయితే ఒక ఎస్ఐ అండి, అధికారి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తే ఒక ఎస్ఐ కేసు కట్టి రిమాండ్ చేస్తే 30 రోజులు లోపల ఉంటే ముఖ్యమంత్రి అయినా లోపలికి వాళ్ళు. ఇది ఎక్కడి చట్టం? ఇది ప్రజాస్వామ్యం అంటే. ఈ చట్టం ఇప్పుడు నరేంద్ర మోడీ పెట్టినారా ఏమి? అరే ఎప్పటి నుంచో ఉంది కదా. 60 ఏళ్ళు మీరు పాలించినప్పుడు కూడా అదే చట్టం ఉంది, ఇప్పుడు కూడా అదే చట్టం ఉంది. ఇప్పుడు ఇందులో 30 రోజులలో మీరు ఇందాక ఒక మాట ఆ చట్టం కొత్తగా రాలేదు. నేనేమంటా, అదే దానికి కూడా క్లారిటీ ఇస్తాను. నేనేమంటానంటే గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన దురాగతాలు చూసిన తర్వాత ఈ రాజ్యాంగం తెచ్చిరు మన వాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఎవరైనా న్యాయం కోసం పోరాడిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని జైల్లో పెట్టినా వాళ్ళు ప్రజల మద్దతుతో గెలిచి బయటికి రావచ్చు అని జైల్లో ఉన్న వాళ్ళు కూడా పోటీ చేసి నిబంధన సడలింపు ఇచ్చిండ్రు. ఇప్పుడు వెస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది? అదే చేస్తుంది. వెస్ట్ ఇండియా కంపెనీ ఈరోజు తెస్తున్న చట్టం కూడా అలాంటిది. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళను లోపల పెట్టే కార్యక్రమం. ఆ రోజు నేనేమంటున్నా, ఆ రోజు ఉన్న మేధావులకి ఈ ఆరోపణలు వస్తే దిగిపోయి ఎల్కే అద్వానీ గారి గురించి రఘు గారు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. నేను కూడా ఉదాహరణ చెప్తా. ముంబై అటాక్స్ అయినాక శివరాజ్ పాటిల్ గారు రాజీనామా చేశారు. పహల్గామ్ అటాక్ తడిపారైండ్రు అమిత్ షా గారు. నైతికంగా వారు ఇలాంటి హోంమంత్రి ఇలాంటి పదవులు పొందడానికి అర్హురా? తడిపారైండ్రు. అంటే రాష్ట్రం నుంచి బహిష్కరించబడ్డారు కోర్టుల ద్వారా. ఇదే మీరు లేదు కదా. ఏది సార్? ఇప్పుడు ఎల్కే అద్వానీ గారి నైతికత గురించి, శివరాజ్ పాటిల్ గారి నైతికత గురించి మనం మాట్లాడినాము. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ప్రధానో, దేశ మంత్రో, రాజ్నాథ్ సింగ్ గారు ఎవరైనా రిజైన్ చేసినా నైతికత గురించి మాట్లాడేది. ఆ మాటకొస్తే తమ శాఖలో ఏదైనా తప్పు జరిగితే నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేసి తప్పుకునే జమానా ఎప్పుడో పోయింది అన్ని పార్టీల్లో. రఘు ఇక్కడ ఆయన అనేది ఏంటంటే జైల్లో ఉండి పోటీ చేసే